డక్కలి చిందు అంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వంలో కూడా మాకు ఎలాంటి సాయం కానీ పెన్షన్ కానీ ఇండ్లు కానీ ఇలాంటి ఏవి ఒకటి ప్రభుత్వ పథకాలు మాకు అందలేదు, జరగలేదు కూడా ఇంతవరకు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ చనిపోతే మాకు ఇంకా స్థలాలు కేటాయిస్తారని, ఇండ్లు జాగ్రత్త ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఒక చిన్న ఆశతో మేము ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చడం జరిగింది. ఎమ్మెల్యేలు కానీ ఒక మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మాకు ఎలాంటి వాళ్ళు కూడా కలవకపోవడం బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు అనేది మాకు ఇప్పుడు తెలిసింది ఏంది, ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా వేసిన గొంగ వేసిన కాదు అన్నట్టుగానే ఉంది. ఎప్పటికీ కానీ దక్కలోని చిన్న సూప్ అనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. లోనికి వస్తుంటే వరకు కూడా కొంత మనకు సారోళ్ళు అబ్జెక్షన్ చేసి రాపేసిండ్రు. ఈ కిన్నెర అంటే ఇది సొరకాయ, దీన్ని బాగా గమనించండి. ఇది కుర్రకాయ, దీంతో పడితే పగిలిపోదు, దీనికి ఏమి ఉండదు. ఇది తీగను, ఇది లొట్ట, ఇది పీఠం. అంటే ఇది దాంట్లో మేము ఆయుధంగా తీసుకొని యుద్ధానికి రాదు. మా భవిష్యత్ కార్యాచరణ ఈ ఒక కిన్నెర మీద ఆధారపడి ఉన్నది. మాకు లేకపోయినా మేము మా మాదిగలను అడుకొని తిని బతకగలుగుతున్నాము. ఏ ఊరు నుంచి వచ్చినా మాకు ప్రభుత్వ పరంగా అందరికి ఇస్తున్నటువంటి మా వికారాబాద్ జిల్లా మళ్ళీ మున్సిపల్ పరిధిలోనే 30 ఏళ్ళు గడుస్తుంది. గుడిసెలలోనే ఉన్నాం. ఎందుకు వచ్చినట్టనా? ఇంటి స్థలం కోసం స్థలాలు ఇస్తారు. ఆల్రెడీ మీకు ఇచ్చారు కదా ఇంటి స్థలం. ఇయ్యలేరు, ఇస్తే అమ్ముకొని వచ్చినాము. గత ప్రభుత్వంలో అందరు ఇచ్చినాము, అందరికి ఇచ్చామని చెప్పారు కదా. అదే ఇస్తామనేది కానీ నీకు ఇస్తా తమ్ముడా అని ఆర్నారాయణమూర్తి పాట పాడి, నీకు ఇస్తా తమ్ముడా రాసిస్తా తమ్ముడా హైదరాబాద్ నడిబొడ్డు చార్మినార్ గడ్డ మీద నీకు రాసిస్తా తమ్ముడా అన్నట్టు పాట కవితలు రాసిన తిరువెన్నెల సీతారామ శాస్త్రి కాదు. ఆ మాటలు దాటినాయి కానీ మా గుడిసె చినిగిపోయిన పట్టకు కూడా 100 రూపాయలు పట్టుమని ఇచ్చిన ధన్యుడు లేకపోయిండు సార్. పట్టుమని 100 రూపాయలు ఇచ్చిన ఘనత లేదు. ఒకసారి ఇన్ని ఏళ్ల నుంచి మీరు ఇదే వృత్తిలో ఉన్నారు కదా, మరి ఎలాంటి లేవన్నా మీ ఊళ్ళో గ్రామ పంచాయతీలో గానీ? గ్రామ పంచాయతీ అనేది సర్పంచ్ లేడా? మున్సిపాలిటీ ఉన్నప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి సమస్యలు ఏమి లేదా? ఏమి అన్ని ఇండ్లు జాగా ఇంత వాళ్ళు ఇచ్చినట్లయితే మేము ఇక్కడ వచ్చి మీ తాతల ముత్తాతల నుంచి ఎక్కడ నుంచి ఎట్లా బతుకురానా? మాదిగలను యాచించి పండుగ సాయన్న కథ, మీరే సాబ్ కథ, పండ్ల కుర్మన్న, లంబాడి రామన్న ఇలాంటి వీరాది కథలది ఈ పరిణమిత కిన్నెర మీద మాదిగల. ఒకసారి మాజీ సీఎం గురించి పాట పాడానా? మాజీ సీఎం గురించి నేను ఎందుకు పోకూడదు? మాకు పెట్టింది పంగనామం సరిపోదు అంటున్నా. పంగనామాలు ఎట్లా పెట్టినో పాడు. ఒక్క ఇల్లు ఉండని గుడిసెను అని అంటే గుడిసెలు లేని రాజ్యం ఇస్తా అని చెప్పేసి మా ద్వారా మంచిగా నిలబెట్టుకున్నాడు. ఎట్లా అనుకున్నావు? బొందల గడ్డలను కూడా కబ్జలు పెట్టుకున్నారు ద్వారా. ఓ ధర ఓ మాదరో కేసీఆర్ మాదరో బొందల గడ్డ అంత నీవు కబ్జలు ఎంత పెడితే మాస్టి మొగల అన్న కుక్కనికి పేరు పెట్టి ఇస్తేవి. ఒరిజినల్ డక్కల వాళ్ళకి నామాలు పెట్టిపోతీవి. ఓ ధర ఓ మాదరో, ఓ ధర ఓ మాదరో, ఓ ధర ఓ మాదరో పెద్ద ముక్కు హెలికాప్టర్ మీనబోయి ఓదరో లాస్ట్ కి వస్తే వేసిన ఎల్లయ్య గొంగడి అన్నట్టు చేసి కూసుట్టివి కదా. మా ద్వారా కేసీఆర్ గేటు కూడా దాటిని మా 10 ఏళ్ల పాలనలా ఈ గేటు ముందు ఎక్కపోయి పక్కకు రేవంత్ రెడ్డి గారి గురించి పాడు ఒకటి. ఇక రేవంత్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే వచ్చింది కొత్తగా పెళ్లి అయిన వాళ్ళదే సరిగా చెప్పుకోలేకపోతాం. 3 నెలల ముచ్చట గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. పెద్దలు మహిళలు ముందుగానే వాగ్దానం చేసిండు. ఆ మాట మీద వస్తుంటేనే మాకు ఇంటి గేట్లకు వచ్చినామంటే ఇల్లు వచ్చినట్టు అని చాలా సంతోషంలో ఉన్నాం. ఇక ఇల్లు ఇచ్చినట్టు అన్న సంబరంలో ఉన్నాము. వికారాబాద్ జిల్లా ఇప్పుడు ఇచ్చిండు, అభయం ఇచ్చిండు. 6 గ్యారెంటీల మీద అయ్యదొరా ఓ ధర, అయ్యదొరా ఓ ధర కేసీఆర్ మీన భారీ మెజారిటీతో వచ్చిన మా రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి మల్కాజిగిరి ఎంపీగా నిలబడి ఏకంగా నిలబెట్టు పెట్టి సూటిగా ఉన్న సీఎం అయ్యి గరీబులకు అండగా నిలిచిన ఊదరా ఓదర ఓ మాదరో రేవంత్ రెడ్డి మాదరో దక్కలోళ్ళకి ఇండ్లు ఇచ్చే చూడరా. శభాష్. జై హింద్. థ్యాంక్ యూ. జై డక్కలి, జై కిన్నెర కళాకారుల నాయకత్వం, ఐక్యత అంత ఉండాలి. ఈ డక్కలి కిన్నెర కళాకారులకు మాత్రం ఇంత గూడు కల్పించాలని
ఈ న్యూస్ అందరికి ప్రపంచం ఇట్లా చేసిన రేపు పోలీసు వాళ్ళు కూడా వస్తారు